వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం నుండి చదువుకుందాం ప్రియులారా. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట యేసు చూచి యేసు తన తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయాను. ఎక్కడికి తీసుకెళ్ళాడండి? సొంత ఇంటికి. ఏ ఇంటికి తీసుకెళ్ళాడు? ఆ మాట చాలా ముఖ్యం. యోహాను గారు ఊరికినే రాయలా. ఏమని రాశారు? తన ఇంటికి అనలా. ఏమన్నాడు? తన సొంత ఇంటికి. జాన్ టుక్ మేరీ టు హిస్ ఓన్ హౌస్. ఎక్కడ తీసుకెళ్లారు? సొంత ఇంటికి తీసుకెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ మరియ తల్లిని నీవు కూడా నీ సొంత ఇంటికి తీసుకొని వెళ్ళగలిగితే ఆ మరియ మాత నీ ఇంటికి కూడా ఒక ధృవతారగా ఉంటుంది. నీ కుటుంబము, నీ సంసారము, నీ జీవితం అనేటువంటి ఆ సముద్ర ప్రయాణములో ఆర్థిక ఇబ్బందుల, గర్భఫలము లేకుండా బాధతో ఉన్నావా? పిల్లలు మాట వినకుండా ఉంటున్నారా? భార్య మాట భర్త వినకుండా ఉంటున్నారా? నీ సమస్య ఏదైనా కానీ నీకు మార్గాన్ని చూపించేటువంటి నీ నక్షత్రం ఎవరై ఉండాలి? మరియ తల్లి అయి ఉంటుంది. నీ మీదే ఆధారపడి ఉంది ఈ రాత్రికాల సమయంలో. నీవు ఆ తల్లిని స్వీకరిస్తే, నీ కుటుంబానికి నక్షత్రముగా స్వీకరిస్తే, మరియ తల్లి, మరియా సముద్రపు నక్షత్రము, స్టెల్లా మ్యారీస్ స్టెల్లా. మనందరం అంటాం, అయ్యా నా జీవితం సముద్రంలో ప్రయాణం లాగుందయ్యా, ఏం చేస్తున్నానో తెలియట్లేదయ్యా, అగమ్య గోచరంగా ఉందయ్యా, ఏ దారి తెన్ను కనబడతలేదయ్యా అని అంటున్నాం. ప్రియులారా, మనందరికీ కూడా మార్గాన్ని చూపిస్తుంది ఆ మరియ తల్లి తప్పనిసరిగా. ప్రియులకు దేవుని బిడ్డలారా, చరిత్రలో మరియ తల్లి దీనిని నిరూపించింది ఎన్నో సందర్భాలలో. 1858వ సంవత్సరంలో లూర్దు నగరములో బెర్నదత్ అనేటువంటి అమ్మాయికి మరియ తల్లి దర్శనమిచ్చి, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమని చెప్పింది? ఇదిగో బిడ్డలు, నా బిడ్డలు ఈ లోకమనే సముద్రంలో మునిగిపోతున్నారు, పాపమనే సముద్రములో మునిగిపోతున్నారు, మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి. ప్రియులారా, మీరందరూ గుర్తుపెట్టుకోండి, మరియ తల్లి ఎప్పుడు కూడా తన గొప్ప గురించి ఆమె చెప్పుకోలేదండి. తన గొప్ప గురించి తాను చెప్పుకోలేదు. నిన్నటి రోజున నేను ఒక టీవీ డిబేట్ని చూస్తున్నానండి. టీవీలో వస్తున్నట్టు ఒక డిబేట్. ఏంటి? ఎవరిని నిందించడం కాదుగా, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నారు వాళ్ళు, మన సహోదరులు? మరియ తల్లి రూతు కంటే, ఎస్తేరు కంటే, మోషే అక్క అయినటువంటి మిరియాము కంటే, వాళ్ళకంటే ఏ విధంగా గొప్పది మరియ తల్లి? ఏ విధంగా గొప్పది? ఆమె కూడా దేవుని కృప వలనే కదా దేవుడికి తల్లి అయింది. ఒరి పిచ్చోళ్ళారా, మేము కూడా అదే అంటున్నాం. ఏమని? దేవుడే ఆ కృపనిచ్చాడు ఆమెకి. అర్థమైందా? అర్థమవుతుందా? మరియ తల్లి గొప్పతనం ఆమె చెప్పినట్లుగా నేను ప్రభువు దాసురాలని, కానీ నన్ను ఏమని పిలవాలి? తరతరముల వరకు ఎలా పిలవాలి? ధన్యురాలని పిలవాలి. దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, మరియ తల్లి గొప్పతనం ఏంటంటే, ఏలయనగా ఆయన నా ఎడల గొప్ప కార్యములు చేశాను. ఆయన చేశాడు నా ఎడల గొప్ప కార్యాలు. మరియ తల్లి రూతులాగా, ఎస్తేరులాగా, ఇంకా మిరియంలాగా, అహరోను ఈ యొక్క మోషే యొక్క అక్కలాగా, వాళ్ళలాగానే కదా
అంటే బైబిల్ పరిజ్ఞానం వాళ్ళకి సరిగా లేదు అని చెప్పాలి. మాకు బైబిల్ బాగా తెలుసు అనుకునేటువంటి వాళ్ళు. ఈనాటి సువిశేషం నుండి ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి మైక్లో చదవండి, అందరికి అర్థమయ్యేటట్లుగా. నా ప్రభువు తల్లి. ఎవరంటండి? నా ప్రభువు తల్లి. ఎవరు? నా ప్రభువు తల్లి. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట. నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించను. ప్రియులారా, ఈ మాట చాలా చాలా ముఖ్యమైనటువంటిదండి. ఎలిజబెత్ ఏమంటుంది మరియ తల్లిని చూచి? ఏమంటుంది? నా ప్రభువు తల్లి. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట. నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించను. ఏ బైబిలులో ఎస్తేరును ఎవరన్నా నా ప్రభువు తల్లి అన్నారా? రూతును ఎవరన్నా నా ప్రభువు తల్లి అన్నారా? ఆ యొక్క మోషే యొక్క అక్కైనటువంటి మిరియామును ఎవరన్నా నా ప్రభువు తల్లి అన్నారా? ఎవరినన్నారు? ఒక్క మరియ తల్లిని మాత్రమే. వన్ అండ్ ఓన్లీ మేరీ. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ మాట ప్రియులారా, ఈ మాటే చాలా ముఖ్యమండి. శ్రీసభ ప్రారంభం నుండి కూడా మరియ తల్లిని గ్రీకు భాషలో ఏమనేవాళ్ళు అంటే థెయోటోకోస్. థెయో అంటే దేవుడు, టోకోస్ అంటే తల్లి, గర్భమును దాల్చినటువంటిది. మరియ తల్లి దేవుని తల్లి, ప్రభువు తల్లి. నా మాట కాదండి, ఎవరి మాట? దేవుని యొక్క వాక్యము చెప్తుంది. మరియ తల్లి ప్రియులకు దేవుని బిడ్డలారా, తనకిచ్చినటువంటి ఆ స్థానాన్ని బదిలపరచుకొని ఆమె యేసు ప్రభువుకు మాత్రమే తల్లి కాదు, మనందరికీ తల్లి. ఎలాగా? ఇందాక మనం చదువుకున్నాం కదా, యోహాను గారు ఆమెను తన తల్లిగా స్వీకరించాడు. ఎలాగ స్వీకరించాడు? తన సొంత ఇంటికి తీసుకొని వెళ్ళాడు. తన సొంత ఇంటికి తీసుకొని వెళ్ళి తన తల్లిగా స్వీకరించుకున్నాడు. మరియ తల్లి కూడా యోహాను గారిని తన కుమారునిగా స్వీకరించింది. ఆ యోహాను గారి స్థానంలో నీవు 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 నేను అందరం ఉన్నామండి. మరియ తల్లి యొక్క ఆధ్యాత్మికమైన బిడ్డలం మనందరము కూడా ప్రియులారా, ఈ సముద్రం అనే ఆత్మీయ ప్రయాణములో మునిగిపోవాలని ఏనాడు కూడా తల్లి మరియా కోరుకోదు, తట్టుకోలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లి సముద్రపు నక్షత్రము, దారి చూపిస్తుంది, ప్రమాదములో ఆదుకుంటుంది, ప్రమాదములో కాపాడుతుంది. వెళంగణిలో జరిగినటువంటి గొప్ప సందేశం, ఆ అద్భుతం ప్రియులారా, దీనికి ఒక ప్రత్యక్ష చరిత్రలో జరిగినటువంటి సాక్ష్యం ప్రియులారా. రెండవది ప్రియులారా, మరియ తల్లి లైట్ హౌస్. మరియ తల్లి ఎవరండి? ఏ విధంగా ఇదిగో మన ఈ మంగినిపూడిలో ఉన్నట్టు ఆ లైట్ హౌస్ ఈ ఓడలకి పడవలకి మార్గాన్ని చూపిస్తుందో, ఇటు దారి అని చూపిస్తుందో, మరియ తల్లి కూడా ఆ వెలుగుని వారికి చూపిస్తుంది. కొద్దిగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. నేను పైకి వెళ్ళినప్పుడు ఒక చిన్న దీపమే ఉందండి. ఆ రోజుల్లో అంత పెద్ద లైట్ ఎలాగ వస్తుందంటే రిఫ్లెక్షన్ అనమాట, అద్దాల మీద పడి రిఫ్లెక్షన్ అనమాట. మరియ తల్లిని దేనితో పోల్చారో తెలుసా పునీతులు? చంద్రబింబముతో పోల్చాడు, చంద్రుడితో పోల్చాడు మరియ తల్లిని. దేవుని నుండి పొందినటువంటి తన వెలుగుని తన బిడ్డలమైన మన మీద ప్రసరిస్తుందంటుంది మరియ తల్లి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, మరియ తల్లి నంబర్ 1 సముద్రపు నక్షత్రము. మరియ తల్లి ఇదిగో లైట్ హౌస్. మూడవది మరియ తల్లి పరలోకానికి నిచ్చెన. ఏంటిదండి? పరలోకానికి నిచ్చెన. ఒక్కసారి ఈ మాట ఒకటి చదువుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఏమిటి అంటే ఆదికాండం 28వ అధ్యాయాన్ని తీసుకుందాం త్వరగా. ఆదికాండం 28వ అధ్యాయాన్ని తీసుకుందాం. అక్కడ మనకి యాకోబు ఒక కలగంటాన్ని మనం చూస్తాం ప్రియులారా. ఆదికాండము
8వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి దయచేసి. యాకోబు బెర్షెబా దాటి హారాను వైపు వెళ్ళు బాట పట్టెను. అతడు ఒకానొక చోటకు వచ్చి ప్రొద్దుగూకుటచే అక్కడ ఆగిపోయాను. ఆ చోటనున్న రాయిని తలదిండుగా చేసుకొని నిద్రపోవుటకు నడుము వాల్చెను. ఏం చేశాడండి? రాయినే తలదిండిగా చేసుకున్నాడు. నిద్ర అంట సుఖం ఎరగదంట, ఆకలి రుచి ఎరగదంట. మలమల మాడుతున్నటువంటి వాడి పచ్చడితో అన్నం పెట్టినా కానీ పంచభక్ష పరమాన్నాల్లాగానే ఉంటుంది. బాగా నిద్ర 2 రోజులు నిద్ర పట్టకుండా పని చేసినటువంటి వాడికి వచ్చి, అరే నువ్వు ఆ నేల మీద పడుకోరా బాబు, నువ్వు ఆ నేల మీద పడుకోరా, అక్కడ పడుకొని వాడు ఏం చేస్తాడు? నిద్రపోతాడు. మొన్న ఈ మధ్యలో తపస్కాలలో ఒక రోజున నేను దూర ప్రాంతం వెళ్ళి వాక్యాన్ని బోధించి వస్తున్నాను. విజయవాడలోని పాస్టల్ సెంటర్కి వెళుతున్న సమయంలో అక్కడ ఆ రోడ్డు డివైడర్ ఉంటుంది కదండి ఆ సిటీలో, ఆ డివైడర్ మీద ఎంతమంది పడుకొని ఉన్నారో పాపం పేదోళ్ళు. అసలు సోయి లేదు వాళ్ళకి, నిద్రపోతా ఉన్నారు. అస్సలు సోయి లేదు. పక్క నుంచి లారీలు వెళ్తున్నాయి, పెద్ద దుమ్ము, ఈమని మోత. మనకు మాత్రం అన్నీ తలుపులేసినా నిద్ర పట్టదు. ఈ యాకోబు ప్రియులారా భయపడ్డాడు, అన్నను మోసం చేశాడు. తల్లి తన యొక్క అన్న దగ్గరికి, అంటే ఆ యాకోబు యొక్క మామ దగ్గరికి పంపిస్తుంది, లాబాను దగ్గరికి పంపిస్తుంది. భయముతో వెళుతున్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ప్రయాణం చేశాడు, అలసిపోయి ఒక చోటకు వచ్చి అక్కడ నిద్రకు ఉపక్రమించాడు. ఏం చేస్తాడు? తలదిండుగా ఏం చేసుకున్నాడండి? ఒక రాయిని తీసుకున్నాడు. ఏం జరుగుతుందో చదువుకుందాం. అతనికి ఒక కల వచ్చెను. ఆ కలలో ఒక నిచ్చెన చూశాడు. ఏం చూశాడండి? నిచ్చెన చూచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది మామూలు నిచ్చెన కాదండి. ప్రపంచంలో అతిపెద్ద నిచ్చెన ఎక్కడ ఏంటిదో తెలుసా? యాకోబు చూసిన నిచ్చెన. ప్రపంచంలో అతిపెద్ద నిచ్చెన యాకోబు చూసిన నిచ్చెన. ఆ నిచ్చెన ఒక చివర భూమి మీద అనుకుంటే మరొక చివర ఎక్కడ అనుకుందంటండి? ఆకాశం, పరలోకాన్ని అంటుకొని ఉందంటండి. దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండేరి. ప్రియులారా, ఈ నిచ్చెన మరియ తల్లికి సాదృశ్యముగా ఉంది. స్వర్గాన్ని ఎక్కటానికి నిచ్చెన మరియ తల్లి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు ఆ మరియ తల్లిని ప్రార్థన చేసుకుందాం. అమ్మా, ఈ లోక సముద్రములో ఉన్నట్టు మాకు సముద్రపు నక్షత్రముగా, స్టెల్లా మ్యారిస్ స్టెల్లాలాగా సముద్రపు నక్షత్రముగా మా జీవితాలలో నువ్వు ఉండమ్మా. దారి తెన్ను లేక మేం ప్రయాణమైపోతుండగా మా కోసం ప్రార్థన చేసి మమ్ము కాపాడు తల్లి. ముఖ్యంగా అనేక రకాలైనటువంటి వేదనలతో, బాధలతో, అవసరతలతో, కష్టాలతో, కన్నీటితో ఉన్నట్టు మమ్మల్ని అమ్మా తల్లి నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ కుమారుని సన్నిధిలో మా కొరకే ప్రార్థన చేసి మాకొక మార్గాన్ని చూపించమ్మా అని వేడుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా ముగింపుగా మరొక అంశాన్ని మీకు చెప్పి ముగిస్తాను. ఎక్కువసేపు ఉండదండి, 1 నిమిషం మాత్రమే. కడపలో రామాపురంలో ప్రస్తుతం జరుగుతున్న అద్భుతాన్ని గురించి ఎవరైనా విన్నారా? ఎక్కడ విన్నారు? మీ యూట్యూబ్లో చూసాం. థ్యాంక్స్ అమ్మా. నేను ఈ రోజున కారులో వస్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి మాట్లాడాను. ఎక్కడున్నాడు తేజ? నవీన్ రవి. ఆ కుర్రోడు కూడా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ కుర్రోడు కూడా విన్నాడండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి నేను మాట్లాడాను. ఈరోజు ఒక వీడియో పెట్టాను దాని గురించి. మరియ తల్లి కన్నీరు కార్చటం రక్తంతో. ఆ వీడియో నేను పెట్టినప్పుడు కొంతమంది నాకు ప్రశ్నలు వేశారు. ఎలా వెళ్ళాలి అక్కడికి, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడది, ఏ విధంగా ఇంకా జరుగుతుంది. ఇప్పుడు చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి రెగ్యులర్గా మాట్లాడుతున్నాను. నేను వెళ్ళాలని ఆశ ఉంది, కానీ నాకున్నట్టు బిజీ షెడ్యూల్ వల్ల నేను ఎటు కదలలేకపోతున్నా, వెళ్ళలేకపోతున్నాను. నాకు బాగా ఆశ ఉంది అక్కడికి వెళ్ళటానికి. అయితే జరిగింది మాత్రం వాస్తవం. ఎందుకంటే అక్కడ ఒకళ్ళు చూశారు, ఇద్దరు చూశారంటే మాయా మంత్రం అనుకోవచ్చు. కానీ కొన్ని వేల మంది బస్సుల్లో వెళ్ళి, కారుల్లో వెళ్ళి, బండ్ల మీద వెళ్ళి కొన్ని వేల మంది చూశారు దాన్ని. ఆ అమ్మాయికి ఆ గాయాల ద్వారా రక్తం రావడం,
కొంతమంది పిచ్చి పిచ్చి కమెంట్లు పెడుతున్నారు. యేసుప్రభు అద్భుతాలు చేస్తేనే ఈ లోకం నమ్మలేదు. అవునా కాదండి? మరియ తల్లి అక్కడ కన్నీరు కార్చటం వాస్తవం. అయితే నేను ఎప్పుడు ప్రశ్నించుకున్నా, కొన్నాళ్ళ క్రితం మన ప్రక్కన ఏలూరులో చేబ్రోలు వెళ్ళారు. ఎవరన్నా అక్కడికి అంతకుముందు? అక్కడ చేతులు ఎత్తుతున్నారు. చేబ్రోల్లో మరియ తల్లి చాలా కాలం పాటు కన్నీరు కార్చారు. మీలో కొంతమంది వెళ్ళి ఉంటారు. అదేవిధంగా వరంగల్లో సింగారం అనే ప్రాంతంలో కన్నీరు కార్చారు. మన విజయవాడ మిత్రాసనంలో కూడా నూజివీడ్లో టౌన్ ప్యారిష్లో మరియ తల్లి కన్నీరు కార్చటం జరిగింది. ఏంటి ఇవన్నీ కూడా మరియ తల్లి? ఈరోజు మరియ తల్లి గురించి ధ్యానం చేస్తుండగా అయితే ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే మరియ తల్లి పొద్దాకులు కన్నీరు కార్చుకుంటానే ఉండదండి. మనం అనుకుంటాం ఎందుకు ఆగిపోయింది, కన్నీరు కార్చిందన్నారు, ఎందుకు ఆగిపోయింది? నేను మాకు అందరికీ ఒక ప్రశ్న. యేసుప్రభు ఉత్థానమైన తర్వాత తన గాయాలు చూపించాడా లేదా? శిష్యులకి చూపించాడా లేదా? మరి ఆ గాయాలను అట్టే పెట్టుకొని రాండి చూస్తా కూర్చోండి అన్నాడా? అదృశ్యమైపోయాడా? అదృశ్యమైపోయాడు. అంతేనండి. అదృశ్యమైపోతూ ఒక మాట చెప్పాడు, మీరు దీనికి సాక్షులుగా ఉండాలి. ఏమన్నాడు? మీరు దీనికి సాక్షులుగా ఉండాలి అన్నాడు. ఈ రోజున అక్కడున్నటువంటి ఆ కడపలో చూసినటువంటి వారు ఆ జరిగిన సంఘటనకి ఎలాగ ఉండాలి? సాక్షులుగా ఉంటారు వాళ్ళు. నేను సొంతగా చూశాను. నేను జర్మనీలో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇటలీ వెళ్ళాను, మోంటికియారి అనే ప్రాంతానికి. అక్కడ మరియ తల్లి కన్నీరు కార్చడం నేను కళ్ళారా చూస్తానండి. అక్కడ చూస్తానండి. నేను స్వయంగా చూశాను. ఆ రక్తం రావటం నేను చూస్తాను కళ్ళ వెంబట. ఎలా అర్థం చేసుకోవాలి? మరియ తల్లి యొక్క బాధగా మనందరం అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలండి? బాధగా. ఏమని? బిడ్డలారా, మీరు పాపాన్ని విడిచిపెట్టండి, చెడు జీవితాన్ని విడిచిపెట్టండి. మరియ తల్లి ఫాతిమాలో ఇచ్చిన సీక్రెట్స్ తెలుసండి? ఫాతిమా సీక్రెట్స్ అనండి. సీక్రెట్స్లో పాపుగారులు చాలా వరకు ఓపెన్ చేశారండి. వాటిలో ప్రతి సీక్రెట్, ఇన్ ఎవ్రీ సీక్రెట్, మదర్ మేరీ ఆఫ్ ఫాతిమా ఈజ్ ఓన్లీ ఎగ్జార్టింగ్ us, బీ కేర్ఫుల్. చాలామంది బిడ్డలు నరకానికి వెళుతున్నారు. ముఖ్యంగా క్రైస్తవులు చాలామంది. మరియ తల్లి యొక్క బాధ, నామమాత్రపు క్రైస్తవులుగా జీవిస్తున్న నా బిడ్డలు చాలామంది ఎక్కడికి వెళుతున్నారు? హెచ్చరించింది మరియ తల్లి. ప్రియులరా, ఇంత గొప్ప పండగని మనం చేసుకుంటుండగా ఈ పుణ్యక్షేత్రంలో మరియ తల్లి ఇచ్చేటి సందేశాన్ని మనం స్వీకరించకపోతే ప్రయోజనం లేదు. ఆ ధృవతార, ఆ సముద్రపు నక్షత్రం, ఆ లైట్ హౌస్, ఆ యొక్క నిచ్చెన, పరలోకానికి నిచ్చెన మనందరూ చెప్పే మాట ఏమిటి అంటే, నా కుమారుడు చెప్పినట్లుగా చేయండి, లోకానుసారముగా జీవించకండి. ఆ మరియ తల్లి దగ్గరికి వెళదాం. అమ్మా, మా కోసం ప్రార్థన చెయ్యమ్మా, మా కుటుంబాల కోసం ప్రార్థన చెయ్యమ్మా, నీ కుమారుని బాటలో ప్రయాణించేటువంటి శక్తిని మాకు ఇవ్వమ్మా. మరి ముఖ్యంగా రేపటి రోజున జరగబోయేటువంటి మా విచారణ పండగని, ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు సమృద్ధిగా దీవించండి తల్లి. ఎటువంటి ఆటంకాలు కొదువ లేకుండా మీరు ముందుండి నడిపించండి తల్లి అని ఆ మరియ తల్లిని ఒక నిమిషం పాటు తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీ తల్లి అయిన మరియ మాతను సిలువ చెంతన జ్వాన్నేసునకు తల్లిగా ఇవ్వడం ద్వారా మా అందరికీ తల్లిగా ఇచ్చావు తండ్రి. ఆ తల్లి మాకు మార్గచూపరిగాను, సముద్రపు నక్షత్రముగాను, ఒక లైట్ హౌస్ గాను ఉండి మాకు దారి చూపిస్తుందయ్యా. నీ మార్గంలో ఏ విధముగా నడవాలి, నీ వాక్యానుసారముగా ఏ విధముగా జీవించాలి, పాపాన్ని ఏ విధంగా విడిచిపెట్టాలి, పరిశుద్ధత వైపు ఏ విధంగా నడవాలి మాకు నేర్పిస్తుంది తండ్రి. అమ్మా తల్లి మరియ మాత, నిత్య సహాయ మాత, క్రైస్తవుల మాత,
వరతరంగిణి మాత మా కోసం ప్రార్థించమ్మా. మా కుటుంబాల కొరకే ప్రార్థించమ్మా. మా విచారణ కొరకే ప్రార్థించమ్మా. మా జీవితాలలో, మా బతుకులలో ఉండే కొరతలు, కష్టాలు, ఇబ్బందులు మేము అడగకపోవడం నీకు అన్నీ తెలుసు తల్లి. వాటన్నిటినీ కూడా నీ కుమారుని సన్నిధిలో చేర్చి వాటికి సమాధానాన్ని, ఫలాలను ప్రసాదించు తల్లి. ముఖ్యముగా ఈ లోకంలో ఎంతోమంది బిడ్డలు దారి తప్పిపోతున్నారు తల్లి. ఈనాడు వాక్యంలో నువ్వు పలికినట్లుగా నువ్వు ఒక మార్గ చూపరివి, మాకు మార్గాన్ని చూపించే లైట్ హౌస్ అమ్మా నీవు. మేమందరము కూడా నీవు చూపించే ఆ వెలుగులో ముందుకు నడవడానికి, నీ కుమారుని చేరుకోవడానికి కావలసిన ఆత్మీయ శక్తిని, ఆత్మీయ వరాలని, ఆత్మీయ అనుగ్రహాన్ని మాకు దయచేయి తల్లి. ఈనాడు ఈ దీపావళి పూజలో పాల్గొంటున్నట్టు నీ బిడ్డలను దీవించమ్మా. వారి కోసం ప్రార్థన చెయ్యి తల్లి. వారి కుటుంబాలలో ఎటువంటి బాధలు, కష్టాలు ఉన్నాయని వెరిగి ఉన్నా వాటన్నిటినీ కూడా నీ కుమారుని సన్నిధిలో విన్నవించి వారికి కావాల్సినటువంటి ఆశీర్వాదాలను, దీవెనలను సమృద్ధిగా ప్రసాదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.